రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రమేష్ కుమార్ అండి. నేను గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క పెస్టిసైడ్ కంపెనీలలో పనిచేస్తున్నానండి. డిఫరెంట్ కంపెనీల్లో పనిచేశానండి. సో, ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంట మిర్చి పంట అండి. సో, ఈ మిర్చి పంటలో ప్రధానమైనటువంటి సమస్య వచ్చి తామర పురుగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య. దాంతోపాటు నల్లి అనేది ప్రధానమైన సమస్య. సో, తామర పురుగు వల్ల ప్రధానంగా ఏమవుతుందంటే పంట అనేది పై ముడత ఎక్కువ వస్తుంది. నల్లి వల్ల వచ్చి కింద ముడత అనేది బాగా రావడం జరుగుతుందండి. సో, ఈ 2 రకాలైనటువంటి సమస్యలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం అండి. సో, దీనికి ప్రధానంగా మన మార్కెట్‌లో వచ్చే రకరకాల కెమికల్స్ ఉన్నాయండి. సో, అందులో ప్రధానంగా ఉన్నటువంటి మందులొచ్చి మనకి ఫ్లుగ్జామెటామైడ్ అనే టెక్నికల్ ఉందండి. ఇది ఎకరానికి వచ్చి 160 ఎంఎల్. ఇది మనం వాడుకున్నట్లయితే మనం ఏవైతే తామర పురుగు ఉందో తామర పురుగు కంట్రోల్ చేసుకోవచ్చండి. దాంతో పాటుగా మనకేమన్నా కాయదొలుచు పురుగులు ఏమన్నా కూడా అవి కూడా కంట్రోల్ అవుతాయి. సో, దాంతో పాటుగా మనకొచ్చి నల్లి ఒకటొచ్చి హనాబీ అనే ఒక మందు ఉందండి. సో, దీన్ని కూడా ఎకరానికి వచ్చి 200 గ్రాములు మనం దీన్ని వాడుకున్నట్లయితే దీని నల్లి సమస్యను ఏమైతుందో అది కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. దాంతో పాటుగా మనకి ప్రధానంగా ఇప్పుడు బయలాజికల్స్ ద్వారా కూడా ఈ యొక్క ఏవైతే సకింగ్ పెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సకింగ్ పెస్ట్‌లో ప్రధానంగా వచ్చి తామర పురుగు, నల్లి ఉన్నాయి. ఈ తామర పురుగు, నల్లిని కూడా కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రధానంగా మనకున్నట్టు వర్టిసిలియం లికాని అనేది మన ఐపీఎల్ బయలాజికల్ వాళ్ళ కంపెనీ వాళ్ళ మందు కూడా ఉన్నదండి. సో, ఈ యొక్క మందుని మీరు వాడుకున్నట్లయితే ఈ యొక్క కెమికల్‌తో పాటు నేను చెప్పిన కెమికల్‌తో పాటు దీన్ని కూడా కలుపుకొని వాడుకున్నట్లయితే మీరు స్ప్రేయింగ్ చేసేటువంటి వారం రోజుల వ్యవధి కాస్త అనేది కొద్దిగా తగ్గుతుందండి. అంటే 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నా, 7-10 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సో, కంటిన్యూషన్ స్ప్రేయింగ్ అంటే వారంలో 2 సార్లు, 3 సార్లు ఇట్లా నల్లి సమస్య ఉన్నది, తామర పురుగు సమస్య ఉన్నదని చెప్పి ఇన్ని సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదండి. కారణం ఏందంటే మీరు చేసినటువంటి కెమికల్ ఏమైతుందో ఆ కెమికల్ వచ్చి ఇన్‌స్టాంట్‌గా రిజల్ట్ ఏవైతే సమస్య ఉన్నదో మనకు తెల్లదోమ గానీ, దాని తర్వాత తామర పురుగు గానీ ఏవైతే సమస్య ఉన్నదో అవి కూడా కంట్రోల్ అవుతాయి. దాంతో పాటుగా మనకి మనకి ఏవైతే వర్టిసిలియం అనేది ఇస్తున్నామండి. ఈ వర్టిసిలియం అనేది ఏవైనా వీటి ఎగ్గు, లార్వా, ప్యూప, అడల్ట్ స్టేజెస్ ఏమైనా ఉన్నాయో అవి కూడా కంట్రోల్ అవుతాయండి. సో, దాన్ని కూడా మీరు ట్యాంక్ మిక్స్ కాంబినేషన్‌లో వాడుకోవచ్చు. ఇది ఒక లీటర్ ఎకరానికి దీని ఐపీఎల్ బయలాజికల్ వాళ్ళ కంపెనీకి సంబంధించి దాని బ్రాండ్ నేమ్ వచ్చి వరుణాస్త్ర అండి. ఆహ్, అందులో ఉండేటువంటి ఏదో ఫంగస్ వచ్చి మనకొచ్చి వర్టిసిలియం లికానండి. సో, ఇదొచ్చి ఈ ఫంగస్ అనేది ఏవైతే మనకిప్పుడు సకింగ్ పెస్ట్‌లు ఏవైతున్నాయో ఎఫిడ్స్ గానీ, జాసిడ్స్ గానీ, తెల్లదోమ గానీ, పచ్చదోమ గానీ వీటికి సంబంధించిన ఎగ్గు, లార్వా, ప్యూప, అడల్ట్ స్టేజ్ ఏమున్నా గానీ వాటన్నిటిని కూడా ఆహారంగా తీసుకుంటది. వాటిని ఫుడ్‌గా తీసుకోవడం వల్ల సో, వాటికేమన్నా లార్వల్ స్టేజెస్ ఉన్నా కూడా వాటన్నిటి మీద ఇది జర్మినేట్ అవి వాటిని ఆహారంగా తీయడం వల్ల ఎక్కువ రోజులనేది మనం ఇచ్చే కెమికల్ తో పాటు ఇది ఇవ్వటం వల్ల ఎక్కువ రోజులనేది మనకి పంట నుంచి రక్షణ అనేది కలిగించడం జరుగుతుందండి. సో, రైతులందరూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులందరూ కూడా ఈ సూచనలు పాటించగలరని వాడుతున్నామండి. సో, ధన్యవాదములండి.